ఈ రోజున మనము సోషల్ మీడియాలో చాలామందిని చూస్తుంటుంటాం. ఏమనంటే రోడ్డు పైన అడుక్కుంటూ ఉంటుంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీష్ చూస్తే గొప్ప చదువు చదివి చూస్తే పీహెచ్‌డీ చేసిన వాళ్ళు. అవును. మరి ఎక్కడికి ఎందుకు ఆ దైన్యమైన స్థితి ఎందుకు వచ్చింది అనంటే అది వాళ్ళ జీవితంలో ఏర్పడినటుంది. అంతేకాకుండా చదువు తగ్గ ఉద్యోగం లభించదు. అవును. ఏదో చదువుతారు, ఏదో ఉద్యోగం చేస్తుంటుంటారు. చాలీ చాలని సంపాదన. ముఖ్యంగా మనము చేయని తప్పుకి అనేక రకాలుగా నిందలు పడుతూ ఉంటుంటారు. ఇవన్నీ అనేక కారణాలు ఎందుకు కలుగుతున్నాయో తెలియదు. బాగా కష్టపడతారు. అసలు ప్రమోషన్స్ మనకు రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీసా ప్రాబ్లమ్స్, అలాగే ఉద్యోగాలు. మామూలు యావరేజ్ స్టూడెంట్స్కి మంచి మంచి లక్షల జీతాలు ఐఎల్టీస్లో కానీ, బీటెక్లో కానీ, ఎంటెక్లో కానీ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడేమో మామూలుగా సాధారణంగా ఏదో కెమికల్ ఇంజనీర్ లాగా ఏదో ల్యాబ్లో కూర్చొని పనిచేస్తూ ఉంటుంటారు. ఎందుకు కలుగుతుంది? వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మనిషి నిజంగా చెప్పాలంటే ఒకే మాటలో చెప్పాలంటే ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు, అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా అది పితృదోషమే.